సరేనమ్మా, తనొచ్చినా రాకపోయినా నేను వస్తాను. ఉంటాను. సరేనమ్మా. హ్యాట్స్ ఆఫ్ అర్జున్. నీ మనోనిబ్బరానికి నా జోహార్లు. ఇప్పుడు చూడు, దీపావళి రాకముందే మన ఇంట్లో టపాసులు పేలబోతున్నాయి. నీకు రెండో కోణం లేదనుకున్నాను, కానీ నీకింకో మొహం ఉందని నిరూపించావు. ఏం మాట్లాడుతున్నావు అపర్ణ? నన్ను ప్రేమిస్తున్న నీ గుండె ఇంత గట్టిదని, కరుడుగట్టుకుపోయిందని నేను ఊహించలేదు. ఏయ్, కాస్త అర్థమయ్యేలా చెప్పు. నువ్వేం చేశావో నీకు తెలీదా? నా దగ్గర కూడా నాటకాలా? చెప్పేదేదో సూటిగా చెప్పు. మా అమ్మ నీకు ఫోన్ చేస్తే ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? వాట్? అత్తయ్య నాకు ఫోన్ చేయడం ఏంటి? ఎప్పుడు చేశారు? చేసింది. అక్కడ మీ అక్క ఓర్వలని తనంతో మా చెల్లెలకి విషం పెట్టి చంపాలనుకుంది. అది చావు బతుకుల్లో ఉంటే మా అమ్మ ఆ విషయం నీకు చెప్పాలని నీకు ఫోన్ చేసింది, కానీ నువ్వు నాకు చెప్పలేదు. లేదప్పర్ణ, అత్తయ్య నాకు ఫోన్ చేయలేదు. కావాలంటే నా ఫోన్ చెక్ చేసుకో. చెక్ చేసి ఏం చేస్తుంది? ఫోన్లో ఆ నెంబర్ ఎప్పుడో డిలీట్ చేశానుగా. చూడు, మళ్ళీ సాక్ష్యాలు ఎందుకు అర్జున్? నీకు మా వాళ్ళంటే కోపం ఉందని తెలుసు గాని మరి ఇంత ద్వేషం పెంచుకున్నావని తెలీదు. కనీసం మానవత్వం కూడా మర్చిపోతావా నువ్వు? ఆయన ప్రాణాపాయంలో ఉన్న మనిషిపై కోపం ఏంటండి? శత్రువైనా గాయపడి ఇంటికొస్తే ఆదరిస్తారు, అలాంటిది మీరు? స్టాప్ అపర్ణ, నువ్వు నన్ను దారుణంగా అపార్థం చేసుకుంటున్నావు. నేను అలాంటి వాడిని కాదు. కాదంటూనే కఠినంగా ప్రవర్తిస్తున్నారు. మా అమ్మ అబద్ధం చెప్పిందన్నారు, మా చెల్లెలు తప్పు చేసిందన్నారు. ఇప్పుడు అది ప్రాణాపాయంలో ఉంటే ఆ విషయం నాకు చెప్పకుండా దాచారు. అపర్ణ ప్లీజ్, దిస్ ఇస్ టూ మచ్. నేను చెప్పేది వినకుండా నువ్వు చెప్పిందే చెప్తున్నావు. నిజంగా నాకేం తెలీదు. మీ అక్క కారణంగా నా చెల్లెలు నింద మోస్తుందని తెలియదా మీకు? అది నిప్పు అని తెలిసి కూడా మీ ఫ్రెండ్ని సమర్థించారు. అది మనసులో పెట్టుకొని ఇలా నా మీద కక్ష సాధిస్తున్నారు. హే, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? మీ గురించి బాగా అర్థమైంది. పగ ప్రతీకారాలు మా వాళ్ళ మనసులో లేవు, మీ మనసుల్లో ఉన్నాయి. అందుకే మానవత్వం కూడా మర్చిపోయి ఇలా ప్రవర్తిస్తున్నారు. మా వాళ్లపై కోపం ఉంటే అది నాపై చూపించండి, భరిస్తాను. నన్నేమైనా అనండి, సహిస్తాను. అంతేగాని నన్ను నా వాళ్ళని దయచేసి వేరు చేయకండి. నాకు అలాంటి ఉద్దేశం లేదపర్ణ, దయచేసి నేను చెప్పేది కూడా విను. మీ అక్క మా కుటుంబాన్ని వేదులు పాలు చేసింది. చెయ్యని తప్పుకి నా చెల్లెలు నింద మోసేలా చేసింది. ఇప్పుడు ఏకంగా చంపాలని చూసింది. వాళ్ళకి ఏదైనా జరిగితే నేను ఊరుకోను. వాళ్ళకి నేను తప్ప ఎవరు లేరు. నువ్వు నన్ను మాత్రమే కాదు, నా కుటుంబాన్ని కూడా ప్రేమించాలి. వాళ్ళు నేను వేరు కాదు. నేను నా చెల్లెల్ని చూడ్డానికి వెళ్తున్నాను. తను కోలుకున్నాకే తిరిగి వస్తాను. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. నిప్పు రాజుకుందత్తయ్య. ఇప్పుడు రగడ మొదలైంది. వాడు అనుమతి అడగకుండానే అది బయలుదేరింది. ఇప్పుడు ఏం చేస్తాడో వాడు.
అత్తయ్య కాల్ చేయకపోయినా చేసిందంటుందేంటి? తనకేమైనా పిచ్చి పట్టిందా లేక నన్ను పిచ్చోని చేస్తుందా? ఛే! రేపు తిరిగొచ్చాక ఆ అప్పన్న బతుకు కూడా చెల్లాచెదురైపోవాలి. ఇదొచ్చిందేంటి ఇక్కడికి? నువ్వురా లోపలికి పదా. రా. స్నేహ, స్నేహ, ఎలా ఉంది స్నేహ? ఎందుకే ఎందుకే నీకే ఇలా జరుగుతుంది? ఏ పాపం చేసావని నిన్నిలా శాపాలు చుట్టుముడుతున్నాయి? దేవుడు నా తలరాత ఇలాగే రాశాడక్క. దేవుడు కాదే, ఈ ఇంట్లో ఉన్న దెయ్యం చేస్తున్న పనిది. ఎక్కడ తను నీ ఊరికే వదిలిపెట్టను. వదినా, 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 బయటికి రా. నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా? నా చెల్లెలు జోలికొస్తే మర్యాదగా ఉండదని నీకు ముందే చెప్పాను. అయినా వచ్చావంటే నీకెంత ధైర్యం? నీకేదైనా కోపం ఉంటే స్ట్రైట్ గా వచ్చి నాతో ఫైట్ చెయ్యి. అంతేగాని పెరిగి పందలా నా చెల్లెల జోలికి ఎందుకెళ్ళావు? ఎందుకేంటి? మనం ఇలా బతకడమే దానికి ఇష్టం లేదు. మనం చస్తే గాని దానికి మనశ్శాంతి ఉండదు. మనం ఎందుకమ్మా చావాలి? మనల్ని చంపాలనుకుంటున్నా తనని చంపాలి. ఆ రోజు స్నేహ అడ్డుపడకపోయింటే అన్నయ్య చేతిలో చచ్చుండేది. జాలిపడి వదిలేసినందుకు ఫలితం ఇది. ఇక నీ ఆటలు ఆపు. నీ వల్ల ఈ కుటుంబం నష్టపోయింది చాలు. వీధులు పాలయ్యాము, కష్టాలు పడ్డాము, పరువు కూడా పోయి బతుకుతున్నాము, ప్రాణాలు కూడా పోగొట్టుకోలేము. ఆ పరిస్థితి వస్తే ముందు పోయేది నీ ప్రాణమే. చివరిసారిగా చెప్తున్నాను, నువ్వు కేవలం మా అన్నయ్య భార్యవని, రాజావారి కోడలివని ఒకే ఒక్క కారణంతో నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నావు. అది మర్చిపోయి ప్రవర్తించావంటే ఈ ఇంట్లో స్థానం కానీ నీ ఒంట్లో ప్రాణం కానీ రెండూ ఉండవు. నా చెల్లెలికి నా కుటుంబానికి ఎవరూ లేరనుకున్నావేమో, నేనున్నాను. నా ఫ్యామిలీ జోలికొస్తే నిన్నే కాదు ఎవరినైనా సరే వదిలిపెట్టను. నీకిది చివరి హెచ్చరిక. నీ వల్ల నా చెల్లెలికి చీమ కుట్టినా సరే నిన్ను చంపేస్తాను. నా సంగతి నీకు బాగా తెలుసు. నీ పుట్టింటికి నేను కోడళ్ళని అలసిగా తీసుకున్నావో, నా పుట్టింటి కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. గుర్తు పెట్టుకో. వెళ్ళు.
బతుకుల్లో ఉంటే మా అమ్మ ఆ విషయం నీకు చెప్పాలని నీకు ఫోన్ చేసింది, కానీ నువ్వు నాకు చెప్పలేదు. నన్నేమైనా అనండి, సహిస్తాను, అంతేగాని నన్ను నా వాళ్ళని దయచేసి వేరు చేయకండి. స్నేహ, స్నేహ, లే టాబ్లెట్ వేసుకుందాం కానీ. కట్ చేసిందేంటి? ఎవరక్క? వాటర్ తాగు. కట్ చేస్తుందేంటి? ఎవరో మాట్లాడొచ్చు కదా. అంత ఇంపార్టెంట్ ఏం కాదులే. ఇవి కూడా వేసుకో, తీసుకో. బావ కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నావేంటి? మాట్లాడు. హలో, హలో హలో అపర్ణ, బిజీగా ఉన్నావా? ఇది అడగడానికి ఫోన్ చేసావా? కాదు, స్నేహకి ఎలా ఉంది? తను ఎలా ఉంటే నీకే. ప్లీజ్, క్షేమంగానే ఉంది కదా? హలో బావా. స్నేహ, నీకెలా ఉంది? బాగుంది బావా. సారీ స్నేహ, మా అక్క అలా చేస్తుంది అనుకోలేదు. మా అమ్మ కూడా ఫీల్ అవుతుంది. ఇట్స్ ఓకే బావా, నా టైమే బాగోలేదు, మీరేం చేస్తారు? సారీ, అసలు అత్తయ్య ఫోన్ చేసిన విషయం కూడా నాకు నిజంగానే తెలీదు. తెలిస్తే నేను మీ అక్కకి చెప్పకుండా ఉంటానా? మీకు కూడా సారీ బావా. నేను వద్దంటున్నా నన్ను చూడకుండా ఉండలేక అక్క వచ్చేసింది. నేను కూడా రావాల్సిందే, ఆఫీస్ వర్క్ ఉండి రాలేకపోయాను. ఏమనుకోకు. పర్వాలేదు బావా, ఫోన్ అక్కకి ఇస్తున్నాను. ఫోన్ పెట్టే, ఇంకేం మాట్లాడక్కర్లేదు. మాట్లాడక్క. సరే ఉంటాను, బాయ్. ఆగాగు, పెట్టేకు. హలో అపర్ణ, లైన్లోనే ఉన్నావా? అపర్ణ, మా అక్కను బాగా తిట్టావా? తిట్టకుండా ముద్దు పెట్టుకోమంటారా మరి? కొట్టి చంపే, నేనేం ఫీల్ అవను. ఎందుకు? మా ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో పెట్టడానికా? సారీ, నా ఉద్దేశం అది కాదు. వద్దు బాబు, మీరంతా మంచివాళ్ళు, మేమంతా చెడ్డవాళ్ళం. ప్లీజ్, తను చేసిన దానికి నన్నంటావేంటి? తను తప్పు చేసింది కదా. మీరు చేయలేదా తప్పు? ఓకే ఓకే, నాతో నీ గొడవెందుకు? నేను చెప్పినా నువ్వు నమ్మవు. తప్పు చేశాను, సారీ. సారీ అంటే సరిపోతుందా? స్నేహకి ఏమైనా అయింటే? ఏయ్, స్నేహం మీద నాకు మాత్రం సానుభూతి లేదనుకున్నావా? ఎందుకలా అపార్థం చేసుకుంటున్నావు? మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి డిక్షనరీలు కావాలి మరి. సరే, స్నేహకు బాగుంది కదా, రేపు వచ్చేస్తావా? నేను రాను. ప్లీజ్, నువ్వు ఇక్కడ లేకపోతే నాకు నిద్ర కూడా పట్టట్లేదు. మీకు పనులు చేయడానికి మాత్రమే మేం కావాలి. మాకు ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం మీరు పట్టించుకోరు, అంతేగా? అయ్యో బాబోయ్, తప్పైపోయింది. సారీ 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 చెప్తున్నాను కదా. ప్లీజ్, రేపు వచ్చేవా? ఆలోచిస్తాను. బాయ్. గుడ్ నైట్ చెప్పవా? వీలైతే ఫోన్లో ఒక కిస్. బాయ్. అమ్మయ్య,
మొత్తానికి సాల్వ్ అయిపోయింది. ఏంటక్క బావతో గొడవ పడొచ్చావా? అదేం లేదు. నా కారణంగా మీరు గొడవలు పడొద్దక్క. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. నాలా నువ్వు ఆ, అదేం లేదే. మేం బానే ఉన్నాం. మా మధ్య ఏం గొడవలుంటాయి? ఏం లేవు. నువ్వైనా సంతోషంగా ఉన్నావన్న తృప్తితో బతుకుతున్నానక్క. బావా నువ్వు హ్యాపీగా ఉండాలి. నా గురించి వదిలే. అదృష్టం ఉన్నన్నాళ్ళు బ్రతుకుతాను, లేని రోజు వెళ్ళిపోతాను. స్నేహ, నువ్వు నిండు నూరేళ్లు బ్రతకాలి స్నేహ. నీకంటూ కొన్ని గమ్యాల్ని పెట్టుకొని అవి గెలుస్తూ బతకాలి. నీకేం అవసరం వచ్చినా నీ పక్కన నేనుంటాను. నువ్వు ఉండాల్సింది నా పక్కన కాదక్క, బావ పక్కన. వదిన చేసిన పనికి బావనెందుకు తప్పు పడుతున్నా? రేపు వెళ్ళక్క, నాకేమీ కాదు. ఎంతో కష్టపడి గెలుచుకున్న ప్రేమ మీది. నా కోసం ఓడిపోకూడదది. అందుకే నువ్వు బయలుదేరు. వెళ్ళకపోతే నాపై ఒట్టే. సరే వెళ్తాను. వెళ్తాను కానీ ఈ పాలు తాగు. ఏవండి, స్నానానికి వెళ్తున్నారా? ఎదిగోండి టవల్. అదేంటండి అన్నం ముందు నుంచి అలా లేచారు? ఆకలి చచ్చిపోయింది. పొలానికి వెళ్తున్నారా? పోనీ భోజనం అక్కడికి పంపించమంటారా? ఏంటి కావేరి, కంట్లో నలక పడిందా? కంట్లో నలక కాదు, నా బతుకులోనే బండ పడేలా ఉంది. ఏమైంది కావేరి? ఆయనకి చాలా కోపం వచ్చినట్టుంది వదినా. నన్ను అవాయిడ్ చేస్తున్నారు. అంతా నీ వల్లే. మీరు అలా చేసి ఉండకపోతే ఇలా జరిగి ఉండేది కాదు కదా. అవ్వా, మధ్యలో నేనే చేశానమ్మా. స్నేహని విషం పెట్టి చంపాలని ప్లాన్ వేశారు కదా. బావుందమ్మా, నీకు సాయం చేయడం కూడా తప్పే. ఆ స్నేహని పాట పాడకుండా చేయమని అడిగావు. దాని గొంతు పోవడానికి ఆ వెధవను పసరమంది అడిగితే వాడేమో విషం ఇచ్చి చచ్చాడు. దానికి నన్నేం చేయమంటావు? అయినా అది విషమని నాకు మాత్రం తెలుసా ఏంటి? నిందైతే పడింది కదా. సరేలేమ్మా, తప్పు నాదే. ఏదో నిన్ను కనిపెట్టుకొని నీ ఆలనా పాలన చూసుకోమని మీ అమ్మా నాన్న అడిగితే కాదనలేక నీకు సాయం చేశాను. ఇంకెప్పుడు చెయ్యనులే. వదినా ఆగు. సారీ. ఆయన నన్ను అవాయిడ్ చేస్తున్నారన్న బాధతో అన్నాను గాని నువ్వంటే అస్సలు కోపం లేదు. ఈ సారీలు సంజయ్షీలు మాకెందుకులే అమ్మా. నా పనేదో నేను చూసుకుంటే సరి. వదినా ప్లీజ్, నీ సపోర్ట్ లేకపోతే నేను చచ్చిపోతాను. వరసకు వదినవైనా కూడా నాకు అక్కలా సహాయం చేస్తున్నావు కదా వదినా. నీ అండ నాకు ఎప్పుడూ ఉండాలి. లేదంటే చెప్పు, మా పుట్టింటికి వెళ్ళిపోతాను.
ఏంటి బెదిరిస్తున్నావా? పోనీ అడుక్కుంటున్నాను అనుకో ప్లీజ్. సర్లే, ఇక్కడ నీకు మాత్రం నేను తప్ప ఎవరున్నారు? ఎప్పట్లా హెల్ప్గా ఉంటాను. థ్యాంక్స్ వదినా. చూడు కావేరి, ఒకటి చెప్తాను విను. ఎన్ని అడ్డంకులొచ్చినా మనం విడిపోకూడదు, కలిసి కట్టుగా ఉండాలి. అలాగే వదినా. మగాడు అలిగినంత మాత్రాన మనం బెదిరిపోకూడదు.